పెద్దరావూరులోని సుబ్రహ్మణ్యపురంలో శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల నూతన ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు మహావిద్యాపీఠం సభ్యులు తెలిపారు. ఈ నెల 10వ తేదీన నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. తెనాలి మండలం పెదరావూరులోని మహావిద్యాపీఠం ఆధ్వర్యంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సందర్భంగా ఈ నెల 10వ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల నూతన దేవాలయ సముదాయ నిర్మాణానికి చేస్తున్న శంకుస్థాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. మహావిద్యాపీఠం స్థానికులు సుబ్రహ్మణ్య శర్మ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి తొలి ప్రతిని గ్రామానికి చెందిన రైతు పాలడుగు లక్ష్మణరావుకు అందజేశారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమ వివరాలను తెలియజేశారు. పెదరావూరు జంపని గ్రామాల మధ్య సుబ్రహ్మణ్యపురంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఈశాన్య భాగంలో శ్రీ సర్వహితేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం తలపెట్టినట్లు చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి సూచన ప్రకారం గణపతి బాలాంబిక సమేత సర్వహితేశ్వరుడి దేవాలయ నిర్మాణం తలపెట్టినట్లు చెప్పారు. 10వ తేదీన ఉదయం 11:12 శంకుస్థాపన మహోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు 50 మంది స్వయంగా స్వామికి అభిషేకం చేసుకునేలా దేవాలయం నిర్మాణం ఇక్కడ ప్రత్యేకతగా తెలియజేశారు. సుబ్రహ్మణ్యపురంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో 5 ఏళ్లుగా పూజలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. 2023లో కాంచీ శంకరాచార్య స్వామి హాజరై ఇక్కడ 15 రోజుల పాటు విశ్వశాంతి యోగం జరిపించినట్టు గుర్తు చేశారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో లక్ష్మీ నరసింహమూర్తి, శుభం శర్మ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం భక్తులందరికీ కూడాను క్షేమం కలగాలని కంచి కామకోటి మూలాంనాయ్ సర్వజ్ఞ పీఠాధీశ్వరులైన పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశం మేరకు మన తెనాలి గ్రామ పొలిమేరు పెదరావూరు సుబ్రహ్మణ్యపురం యందు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మాణం చేయటం, దీని ద్వారా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా భక్తులకు తెలిసిన విషయమే. 2023వ సంవత్సరం కాంచీ శంకరాచార్య స్వామి వారు వచ్చి ఇక్కడ 15 రోజులు ఉండి లోక కళ్యాణార్థం అనేక యాగాలు పూజలు చేశారు. వారి యొక్క ఆదేశం మేరకు వారి యొక్క మార్గదర్శనంలో మన దేవాలయానికి ఈశాన్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి అమ్మవారు గణపతితో కూడినటువంటి శివాలయాన్ని నిర్మాణం చేయమని ఆదేశించున్నారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, స్వామివారు శివాలయాలు చాలా ఉన్నాయి, మరి దీంట్లో ఏమిటి మీరు కట్టేది అని మీరు ప్రశ్న రావచ్చు. వారి ఉద్దేశ్యం 50 మంది స్వయంగా వెళ్ళి ఎలా కాశీ విశ్వేశ్వరుణ్ణి, శ్రీశైలం మల్లేశ్వరుణ్ణి ఎలా అర్చిస్తారో అందరూ కూడాను స్వయంగా వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయమని వారు ఆదేశించున్నారు. రేపు మాఘశుద్ధ త్రయోదశి సోమవారం అంటే 10వ తారీఖు ఫిబ్రవరి 2025వ సంవత్సరం ఉదయం 11:32 ఇక్కడ ఆ దేవాలయానికి జగద్గురుల యొక్క ఆశీస్సులతో ముహూర్తం, శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడ్డది. దాని ప్రకారంగా ఇక్కడ శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. ఆస్తికులందరూ కూడాను ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మీకు చేతనైన సహకారం చేసి ఆ సర్వహితేశ్వరుడు, స్వామివారి పేరు సర్వహితేశ్వరుడు, అందరికీ హితాన్ని చేకూర్చేవాడు పరమేశ్వరుడు, ఆ సర్వహితేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల్ని పొందుగాక అని మీ అందరికీ కూడాను తెలియజేస్తూ కోరుతున్నాను.